ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సెకండ్ చాప్టర్ ఫెడరలిజంలో డిఫరెన్స్ బిట్వీన్ యూనిటరీ గవర్నమెంట్, యూనిటరీ సిస్టమ్ అండ్ ఫెడరల్ సిస్టమ్. సో, ఈ రెండిటిని గురించి క్లారిటీగా చూసాం. ఓకే. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరలిజం. ఆ ఫెడరలిజం అనే గవర్నమెంట్ ఎలా ఉండిద్ది, ఎలా వర్క్ చేసిద్ది. ఓకే. సో, ఏ కంట్రీని మనం ఫెడరలిజం అంటాం. సో, ఈ 7 ఫ్యూచర్స్ ఏదైతే ఈ వీడియోలో చెప్తున్నానో ఆ 7 ఫ్యూచర్స్ ఏ కంట్రీకి అయితే ఉందో, ఏ గవర్నమెంట్‌కి అయితే ఉందో, సో, ఆ గవర్నమెంట్‌ని గాని, ఆ కంట్రీని గాని మనం ఫెడరల్ కంట్రీ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ అని అనొచ్చనమాట. సో, మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఆ 7 ఫ్యూచర్స్ క్లారిటీగా ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దే ఆర్ 2 ఆర్ మోర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్. ఓకే. ఒక కంట్రీని ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుందంటే మొత్తం ఆ కంట్రీని ఆ ఒక గవర్నమెంటే పరిపాలించకూడదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ రూలింగ్‌లో ఉంది సెంట్రల్‌లో. సో, ఆ కంట్రీ మొత్తాన్ని బీజేపీ పరిపాలిస్తే అది యూనిటరీ కిందకి వచ్చిద్ది. కాకపోతే ఇక్కడ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒక స్టేటు, తమిళనాడు ఒక స్టేటు అండ్ కేరళ, కర్ణాటక. ఓకే. సో, ఇలా స్టేట్స్ ఉంటాయి కదా. సో, ఏ స్టేట్‌కి అక్కడ లోకల్ గవర్నమెంట్ అనేది ఉండాలి. ఓకే. సో, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇలాగ ఇంకా ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఎమ్మెల్యేస్ గానీ, ఓకే. ఒక చోట ఏమో టీడీపీ ఎమ్మెల్యే ఉంటారు. ఇంకొక చోట వైసీపీ ఎమ్మెల్యే ఉంటారు. ఓకే. సో, ఇలాగ ఇంకా లోకల్‌లో గూడా ప్రెసిడెంట్స్ ఉంటారు కదా ఊళ్ళో, పంచాయతీల్లో గానీ అండ్ మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్స్ ఉంటారు వార్డుకొచ్చేసి. అలా. ఓకే. మొత్తం ఒకే గవర్నమెంట్ చేతిలో ఉండదు కదా. సో, రూలింగ్ మొత్తం. ఓకే. సో, డిఫరెంట్ గవర్నమెంట్స్ అనేవి మన కంట్రీని పరిపాలిస్తాయి. సో, దీన్ని ఒక ఫెడరల్ సిస్టమ్ అంటాము. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఒక క్వాలిటీ అన్నమాట. ఫెడరల్ సిస్టమ్ అని చెప్పడానికి ఇది ఒక మెయిన్ బేస్ అన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గవర్న్ ద సేమ్ సిటిజన్. ఇక్కడ ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు పరిపాలించేది ఎవరిని? ప్రజల్నే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ ఉంది అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి స్టేట్ 1 వచ్చేసరికి. సో, ఇక్కడ వైసీపీ ఉంది. ఈ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇక్కడ వైసీపీ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఎవరిని? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలనే పరిపాలిస్తున్నారు. ఇద్దరు ఒకరినే పరిపాలిస్తున్నారు. సో, ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈ తమిళనాడు అనుకోండి అండ్ తమిళనాడు ప్రజల్ని పరిపాలిస్తారు వీళ్ళు. ఓకే. సో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి పరిపాలించేది సేమ్ సిటిజన్ని. సో, వీళ్ళిద్దరూ పరిపాలించేది సేమ్ సిటిజన్ ఒకరినే. కాకపోతే ఇలా డిఫరెంట్ గవర్నమెంట్స్ ఎందుకు మరి ఒకరినే పరిపాలిస్తున్నారుగా అనే డౌట్ అయితే వచ్చింది. సో, ఇద్దరు పరిపాలించేది ఒకరినే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రజల విషయంలో కాదు. సో, ఓకే. వాళ్ళు సపరేట్ మనుషుల్ని పరిపాలించాలి, నేను సపరేట్ మనుషుల్ని పరిపాలించాలి, ఆ ఏరియాస్ విషయంలో కాదు. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే పవర్ విషయంలో. ఓకే. సో, కాన్స్టిట్యూషన్ అనేది వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క లిమిట్స్ అండ్ పవర్స్ ఇచ్చింది అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క లిమిట్స్ అండ్ పవర్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తమిళనాడు స్టేట్ ఉంది. ఆ తమిళనాడు స్టేట్లో సో, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి. సో, అది కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసేసింది అనమాట. ఓకే. సో, ఇక్కడ సెకండ్ పాయింట్ అదే అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నా కానీ సో, రెండింటికి ఎవరి పవర్స్ అయితే వాళ్ళకి ఉంటాయి అన్నమాట. పవర్స్ ఉంటాయి అండ్ లిమిట్స్ ఉంటాయి. సో, ఎక్కడ డిక్లేర్ చేస్తుంటాయి? ఇక్కడ థర్డ్ పాయింట్లో ఇచ్చారు. సో, ఏమని ఇచ్చారు? దీస్ జ్యుడిక్షన్స్ అంటే పవర్స్ అన్నమాట. ఓకే. సో, ఈ పవర్స్ అన్ని స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్లో ఈ పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఉంది, గవర్నర్ పొజిషన్ ఉంది. సో, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి. సో, ఇది మొత్తం మన కాన్స్టిట్యూషన్లో డిక్లేర్ చేస్తుంది అనమాట. ఓకే. సో, పవర్స్ ఉన్నాయి అండ్ దాన్ని కాన్స్టిట్యూషన్లో డిక్లేర్ కూడా చేశారు. కానీ అలా కాకుండా ఈ పవర్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ పవర్స్ ఎలా ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్లో లేకుండా ఒక ప్రెసిడెంట్ చేతిలో కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ చేతిలో కానీ ఉంటే ఆ పవర్స్కి గ్యారంటీ అనేది ఉండదన్నమాట. ఓకే. సో, ఫెడరలిజం పెట్టినా పెట్టకపోయినా ఒకటే. ఎందుకంటే పవర్స్ని తీసుకునే హక్కు కూడా ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో, అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా ఓకే ఈ పవర్స్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్నాయి అండ్ ఈ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఉన్నాయి అని ఒక స్పెసిఫికేషన్ ఉంటే అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నిజమైన పవర్స్ ఇచ్చినట్టు ఉండిద్ది అనమాట. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఎవరు మార్చలేరు దాన్ని. ఒకవేళ కాన్స్టిట్యూషన్ని మార్చాలంటే ఈ ఫెడరల్ సిస్టంలో సో, ఆ ప్రాసెస్ ఎలా అనేది కూడా ఈ ఫోర్త్ పాయింట్లో ఇచ్చారు. ద ఫండమెంటల్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ యూనిలేటరల్లీ బై వన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే. సో, కాన్స్టిట్యూషన్ని మార్చాలి అంటే కాన్స్టిట్యూషనల్ రూల్స్ కానీ ఆర్టికల్స్ కానీ మార్చాలంటే ఒక గవర్నమెంట్ కూర్చొని మార్చలేదు అనమాట. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా. సో, కంట్రీ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంటే కదా. ఓకే. కాన్స్టిట్యూషన్ మేము మారుస్తామంటే అది కుదరదు. లేకపోతే స్టేట్ గవర్నమెంట్ మార్చుకుంటాము అంటే అది కూడా కుదరదు. సో, ఎలా మార్చాలి? బోత్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్. సో, రెండు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మార్చాలన్నమాట. ఓకే. పార్లమెంట్లో మారుస్తూ ఉంటారు కాన్స్టిట్యూషన్ని. అక్కడ ఎంపీస్ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్ ఎంపీస్ ఉంటారు అండ్ సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు అండ్
సో అలా అందరూ ఉంటారనమాట అక్కడ. ఓకే, 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కోర్ట్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, కోర్ట్స్ ఎందుకంటే సుపీరియర్ కదా, ఇండిపెండెంట్. సో కోర్ట్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్ బాడీ అన్నమాట. ఎవరిపైనా అవి డిపెండ్ అవ్వవు అన్నమాట. కోర్ట్స్ వచ్చేసి కోర్ట్స్ హ్యావ్ పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ పవర్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ యాక్ట్ యాజ్ అన్ ఎంపైర్. ఓకే, ఎలా ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ ఈ కోర్ట్స్ అనేవి ఒక ఎంపైర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది. సో క్రికెట్లో ఎన్ని టీమ్స్ ఉన్నా కానీ ఎంపైర్ మాట వినాల్సిందే కదా. ఓకే, ఎంపైర్ ఏది చెప్తే అది చెల్లిద్ది కదా. సో అలాగే ఇక్కడ కూడా సో ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ కోర్ట్ అంటే ఒక ఎంపైర్ లాగా అన్నమాట. ఓకే, సో వాళ్ళు కాన్స్టిట్యూషన్లో ఎలాంటి సవరణలు చేసిన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే దాని ప్రకారంగా వీళ్ళు నడుచుకోవాల్సిందే. ఓకే, సో కోర్ట్స్కి అంత మంచి పవర్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ఈచ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ క్లియర్లీ స్పెసిఫైడ్ అండ్ ఎన్ష్యూర్ ఇట్స్ ఫైనాన్షియల్ అటానమీ. ఓకే, సో ఇక్కడ ఎవరికి అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ ఇవ్వాలి, బడ్జెట్ అనేది, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఇవ్వాలి. సో అది కూడా స్పెసిఫైగా ఇక్కడ ఈ ఫెడరల్ సిస్టంలో ఉండిద్ది అనమాట. అండ్ లాస్టింగ్ వచ్చేసరికి 7th పాయింట్ వచ్చేసరికి ఫెడరల్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యం అన్నమాట. ఓకే, ఫెడరల్ సిస్టమ్ మనం ఎందుకు ఫాలో అవుతున్నాం, దేనికోసం ఫాలో అవుతున్నాం, రీజన్ అయితే ఉండేది కదా. ఒక పని చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఉండిద్ది. సో అలాగే ఫెడరల్ సిస్టమ్ ఎందుకు ఫాలో అవుతున్నాం అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద యూనిటీ. ఒక యూనిటీని కంట్రీలో ప్రమోట్ చేయడానికి, ఒక యూనిటీని కాపాడడానికి. ఇక్కడ యూనిటీ ఎలా వచ్చిందంటే, సో పవర్ అనేది అందరికీ, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అందరికీ పంచుతాం. అలాంటప్పుడు తమిళనాడు పీపుల్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు, మా దగ్గర కూడా పవర్ ఉందని. అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు, అండ్ నార్త్ పీపుల్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు. సో అన్ని స్టేట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, మా దగ్గర కూడా పవర్ ఉంది అని అందరూ సమానంగా నడుచుకుంటారు. ఓకే, ఆ ఫీల్ అయితే క్రియేట్ అయ్యి ఒక యూనిటీ అనేది ఏర్పడిద్ది, ఒక విభేదాలు ఏమీ రావు. ఓకే, అలాంటప్పుడు యూనిటీ అనేది క్రియేట్ అయ్యిద్ది. అలా కాకుండా సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే పవర్ ఉంది, సో అలాంటప్పుడు ఒక యూనిటీ అనేది అక్కడ చెడిపోయిద్ది అనమాట. యూనిటీ అనేది రాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరే పవర్ ఉంది కదా. సో మేమేమైపోవాలి అన్న క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యి అక్కడ డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ అయ్యిద్ది అనమాట. అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ వచ్చేసరికి అకామిడేట్ ది రీజనల్ డైవర్సిటీ. అకామిడేట్ అంటే నివాసం ఏర్పరచడం అన్నమాట. ఓకే, సో రీజనల్ డైవర్సిటీ అంటే సో విభిన్న ప్రాంతాల వాళ్ళందరికీ ఒక నివాసం అంటే ఒక షెల్టర్ అనేది మన ఇండియా, ఈ ఫెడరల్ కంట్రీ ఏదైతే ఉందో అది కల్పించింది అనమాట. ఓకే, సో ఈ 2 డ్యూయల్ ఆబ్జెక్టివ్స్ వాళ్ళ ఫెడరలిజం యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫెడరలిజం గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.